బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఇల్లందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఇల్లందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన రణధీర్ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులను హనుమకొండ జిల్లా నర్సంపేటకు చెందిన అరవింద్, వరంగల్కు చెందిన రాము, కళ్యాణ్, శివగా గుర్తించారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అందరూ కలిసి మోతే వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఇల్లందు మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇటు నర్సంపేట గ్రామస్తులు అయితే ఇటు ఫోటోగ్రాఫర్లు అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని కూడా చెప్పవచ్చు. అయితే రాత్రి ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లి ఇటు భద్రాద్రి కొత్తగూడెం వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇటు లారీ ఇటు కారు ఢీకొన్న ఘటనలో మాత్రం ఇటు వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామానికి సంబంధించిన నలుగురు ఫోటోగ్రాఫర్లు కూడా మృతి చెందారు. అందులో మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఒక వివాహానికి సంబంధించి కూడా కార్యక్రమానికి ఇటు ఫోటో స్టూడియో సంబంధించి కూడా ఇటు వెళ్ళి వచ్చిన నేపథ్యంలో నైట్ ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మృతులకు సంబంధించి కూడా అంతా కూడా ఇటు నర్సంపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అందులో ఇటు కొంపల్లి శివకోటి, ఇటు కళ్యాణ్, రామ్ అనే ఫోటోగ్రాఫర్లను కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే గత రాత్రి 1 గంట సమయంలో ఇల్లందు వెళ్లి వస్తున్న సమయంలో మాత్రం ఈ యొక్క కారు రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ముగ్గురు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. ఇటు మృతులకు సంబంధించి కూడా ఇటు వరంగల్ ఎంజిఎంకు తరలించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ముగ్గురు ఒకేసారి ఈ విధంగా ప్రమాదం జరిగిన ఘటనలో చనిపోయిన నేపథ్యంలో మాత్రం ఇటు నర్సంపేట పట్టణంలో మాత్రం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పవచ్చు. వెన్నెల. హరికృష్ణ, థ్యాంక్ యూ.